పిత పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్య ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమకు మనము వెలకట్టలేము. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కంటే మికుటమైనది. దేవుని యొక్క ప్రేమ బంధుమిత్రుల కంటే మికుటమైనది. దేవుని యొక్క ప్రేమ స్నేహితుల కంటే మికుటమైనది. దేవుని యొక్క ప్రేమ అన్నదమ్ముల కంటే ఇంకా మికుటమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మానవ జాతి మీద ఉన్నటువంటి, మానవాళి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన యొక్క ప్రేమ తన పవిత్రమైనటువంటి సిలువలో రక్తాన్ని చిందించి మన కోసము తన ప్రాణాన్ని త్యాగం చేసి తన శాశ్వతమైనటువంటి ప్రేమను నిరూపించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మానవ జీవితంలో ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రేమ, నేను నీ ఇంటికి వస్తే నువ్వు నాకు ఏమిస్తావు, నీవు నా ఇంటికి వస్తే నాకు ఏమి తెస్తావు అనేటువంటి స్వార్థంతో కూడినటువంటి ప్రేమ. కానీ దేవుని యొక్క ప్రేమ అటువంటి ప్రేమ కాదు. నీవు ఎంత పాపి అయినా కూడా, నీవు ఎంత దుర్మార్గుడు అయినా కూడా, నీ ఎంత నీచపు బతుకుతున్నా కూడా, నా బిడ్డ నీవు నా నుండి దూరంగా వెళ్ళకు, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమతో నిన్ను హత్తుకుంటానని చెప్పేసి ప్రభు తన పవిత్రమైనటువంటి వాక్కు ద్వారా మనతో పలుకుచున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయంలో మనము చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమకు డమ్మము ఉండదు. దేవుని యొక్క ప్రేమ సహనంతో కూడినటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఆప్యాయతలతో కూడినటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకునేటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ అందరినీ ఆదరించేటువంటి ప్రేమని పునీత పౌలు గారు మనకి తన పవిత్రమైనటువంటి వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా జీవించినంత కాలము ఈ జీవితంలో మనము అశాశ్వతమైనటువంటి ప్రేమ కోసమే వెతుకుతామే తప్ప శాశ్వతమైనటువంటి ప్రేమను కోల్పోతాం. ఎక్కడైతే బెల్లము ఉంటుందో అక్కడ ఈగలు ఉన్నట్లు, ఎక్కడైతే ధనము ఉంటుందో, ఎక్కడైతే హోదా ఉంటుందో, ఎక్కడైతే పలుకుబడి ఉంటుందో వారితో మనము ఒక ఆర్టిఫిషియల్ అయినటువంటి ప్రేమను చూపుతూ ఉంటాం. ఎందుకంటే మన అవసరాలను తీర్చుకోవటానికి మనము ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమ, నిలకడగడినటువంటి ప్రేమ ఎప్పుడు కూడా కోపపడదు, ఎప్పుడు కూడా స్వార్థబుద్ధితో చూడదు, ఎప్పుడు కూడా ఇతరులను వారిని వాడుకునేటువంటి తత్వముతో చూడదు. శాశ్వతమైనటువంటి ప్రేమ ఎప్పుడు కూడా మనందరిని కూడా ఆదరిస్తూ ఉంటుంది, మనందరిని కూడా ప్రేమిస్తూ ఉంటుంది, మనందరి యొక్క బాగోగుల గురించి చూస్తూ ఉంటుందని చెప్పేసి ఈనాడు క్రీస్తు ప్రభువానుడు తన యొక్క శాశ్వతమైనటువంటి జీవితం ద్వారా తన శాశ్వతమైనటువంటి ప్రేమను మనకు చూపి ఉన్నాడు. కనుక మనము జీవించినంత కాలము మనం అశాశ్వతమైనటువంటి ప్రేమతో జీవించక శాశ్వతమైనటువంటి ప్రేమను పొందేటువంటి బిడ్డలుగా, క్రీస్తు ప్రభు బిడ్డలుగా మనం జీవించటానికి కావలసినటువంటి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాలను ప్రభు మనకు దయచేయాలని ప్రత్యేకంగా మనము ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ